బులెటిన్లోనికి పునఃస్వాగతం. శ్రీచక్ర మేరువులకు వందలాది మంది భక్తజనం కుంకుమ పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో దేవి ఆశ్రమం కలకలలాడింది. కుంచాల కురుమయ్యపేటలో దేవి ఆశ్రమంలో కొలువు తీరిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తజనం విశేష పూజలు బుధవారం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు అమ్మవారికి లలితా సహస్ర పారాయణం, ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. 1001 శ్రీచక్ర మేరువులకు శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు నిర్వహించారు. దేవి ఆశ్రమ పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి మహిళా భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని పురుషోత్తపురంలో జరిగిన శిబిరంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బుధవారం సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సభాపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు పేదలకు వరం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేదల కోసం పరితపిస్తున్నారని చెప్పారు. వైద్య శిబిరాల్లో 172 రకాల మందులు, 14 రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి శిబిరాలకు పంపించడం జరిగిందని, శిబిరాల్లో నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఇస్తారని తెలిపారు. వైద్య సహాయం పొందుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఐడిని జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సంఖ్యతో ఏ వైద్యుని వద్దకు వెళ్ళినా ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని, తద్వారా వైద్య సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. కార్పొరేట్ తరహా వైద్య సేవలను ప్రజలకు అంకితభావం తీసుకొచ్చిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఖరీదైన వైద్యం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికి ఆదర్శమన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజలందరికీ అవసరమైన వారందరికీ వైద్య సేవలు అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి నిదర్శనమని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాన్నరాము, వైస్ ఎంపీపీలు లావేటి అనిల్ కుమార్, శివానందబాబు, పీఏసీఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్, బీసీసీఎల్ డైరెక్టర్ మూడట్ల రమణ, ఏడ్ల ఈశ్వరరావు, వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎన్నికల సంగ్రామానికి సిద్ధం కండి. పేద, బడుగు, బలహీన వర్గాలకు జగన్ పరిపాలన ఎంతో అవసరమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలతో పాటు డివిజన్ ఇన్ఛార్జీలు, నగర శాఖ బాధ్యులు అంతా సిద్ధం కావాలని గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లకు మంత్రి ధర్మాన ప్రసాదరావు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కార్యకర్తలంతా 4.5 ఏళ్లుగా నిబద్ధతతో ఒకే సిద్ధాంతం, ఒకే పార్టీ, ఒకే నాయకత్వం అన్న నినాదంతో పనిచేయడంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో భాగంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు ఉండాలన్నది తన నియమం అని, అందుకు అనుగుణంగానే వీరంతా తమ నిబద్ధతను చాటుకున్నారని ప్రశంసించారు. నగరంలో వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి భరోసా ఇచ్చేందుకు జగనన్న నిరంతరం శ్రమిస్తూ ఉన్నారని, ఆయనే మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎం అయితేనే బడుగులకు, బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక సన్రైజ్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నగర శాఖ క్లస్టర్ పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించామని, ప్రతి సచివాలయానికి ఒక సీనియర్ నాయకులు బాధ్యులుగా నియమించామని, రాజకీయం అంటే ప్రజాసేవ, ఇందులో భాగంగా అందరం ఒకే పార్టీ సిద్ధాంతం నమ్మి పనిచేస్తున్నామని అన్నారు. 4.5 ఏళ్లుగా ఇదే విధంగా ఒకే సిద్ధాంతం పనిచేశామని, మళ్లీ అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. చిత్తశుద్ధితో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి సచివాలయం పరిధిలో క్యాంపులను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి వారిని పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి నగర శాఖ బాధ్యులు చౌదరి సతీష్ నేతృత్వం వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలను సమన్వయపరిచారు. రాష్ట్ర కలింగ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ నందవరపు సూరిబాబు, పట్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సాధు వైకుంఠరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంటాడ పద్మావతి, కోనార్క్ శ్రీనివాసరావు, గులోనా, ఎని ధనుంజయ్, మండవిలి రవి, సింహ రాజశేఖర్, బైరి మురళి, బరాటం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న చేదోడు పథకంలో భాగంగా జిల్లాలో 15,000 మందికి పైగా లబ్ధిదారులకు 10,000 రూపాయలు చొప్పున వారి అకౌంట్లలో జమ అయినట్లు కలెక్టర్ శ్రీకేష్ తెలిపారు. పేదలకు అండగా ప్రభుత్వం పనిచేయడం జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
జగనన్న చేదోడు పథకం క్రింద ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి వరుసగా 4వ ఏడాది లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం జరిగింది. కార్యక్రమాన్ని గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో 3,25,020 మంది అర్హులైన రజిక, నాయి బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్క చెల్లెలకు 325.02 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. చేదోడు కింద ప్రతి ఏడాది 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ జిల్లాలో 6,393 మంది రజిక లబ్ధిదారులు, 2,710 మంది నాయి బ్రాహ్మణులు, 5,956 మంది దర్జీ లబ్ధిదారులకు మొత్తం 15.059 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమ చేయనున్నారని అన్నారు. ఇందులో భాగంగా ఆమ్దాల వలస నియోజకవర్గంలో 2,094 మంది, హెచ్చర్లో 2,210, ఇచ్చాపురంలో 1,610 మంది, నర్సన్నపేటలో 2,172, శ్రీకాకుళంలో 2,235 మంది ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన నాయి బ్రాహ్మణ లబ్ధిదారులు పి రామకృష్ణ, కొయ్యపు పోటోడు, దర్జీ లబ్ధిదారులు వై ఆదిలక్ష్మి, పాపారావు, సుకన్య, రజక లబ్ధిదారులు రాజేష్, గీత, గౌరీ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఏపీ ప్రెస్ చైర్మన్ కుమ్మనేని శ్రీనివాస్ అన్నారు. జర్నలిజాన్ని వృత్తిగా చేసుకుని నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్ని విధాల ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించే దిశగా అడుగు వేస్తుందని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కుమ్మనేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి శాసపు జోగినాయుడు ఆధ్వర్యంలో జర్నలిస్టు బృందం ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని దుశ్శాలతో సత్కరించింది. ఈ సందర్భంగా కొమ్మినేని మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న అనేక మంది పాత్రికేయులు కడు పేదరికాన్ని, దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, అటువంటి వారందరికీ సొంతింటి కల నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అర్హులే ఉండి గతంలో ఎన్నడూ ఇళ్ల స్థలం కానీ ఇళ్లు కానీ పొందనటువంటి నిరుపేదలైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని వివరించారు. రాజకీయ పార్టీలకు కొమ్ము కాసేలా వార్తలు రాయకుండా విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్న వారికి ఎల్లప్పుడూ సమాజంలో సముచితమైన గుర్తింపు, గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పాత్రికేయ కుటుంబ సభ్యులకు 100% ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అగ్రతాంబూలం ఇస్తోందని, జర్నలిస్టుల పిల్లలకు కూడా ఉచిత విద్య అందించే అంశం పరిశీలనలో ఉందని అన్నారు. సినీ నటుడు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదల సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్తో సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చాలా ఏళ్ళు గుర్తుంటుందని, మన మహిళలు ఎంత శక్తివంతులో వారి ధైర్యంగా అనుకుంటే సాధించలేదు ఏది లేదని, వాళ్లను ఆపేదెవరు లేదని నిరూపించే గొప్ప కథాంశంతో అద్భుత విజయం సాధించిందని శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలయ్య మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ తెలిపారు. గురువారం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య నట విశ్వరూపం భగవంత్ కేసరి విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యి హ్యాట్రిక్ విజయం సాధించిందని అన్నారు. శ్రీకాకుళంలో ఎస్వీసీ థియేటర్లో బాలయ్య అభిమానులు అంబరాన్ని తాకి సంబరాలు చేశారు. జిల్లా నందమూరి తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం, బాలయ్య, ఎన్టీఆర్, మోక్షజ్ఞ ఫ్యాన్స్ డేవిడ్ టీం 45x70 అడుగుల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. అనంతరం క్రేన్తో బాలయ్యకు పాలాభిషేకం చేసి భారీ స్థాయిలో బాణసంచా వెలిగించి సంబరాలు నిర్వహించారు. ఏళ్ల తరబడి శ్రీకాకుళం నగర ప్రజలు ఎదుర్కొంటున్న బిల్డింగ్ ప్లాన్లో అనుమతి విషయమై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక ప్రకటన చేశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్లు, అనుమతులు సులభతరం చేసినట్లు లైసెన్స్ ఇంజనీర్ల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. స్థానిక సన్ రైజ్ కళ్యాణ మండపంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రోడ్డు తక్కువ వెడల్పు ఉన్న భవన నిర్మాణ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు సంబంధిత ప్రణాళికల్లో సంబంధిత నియమ నిబంధనల్లో మార్పులు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి నియమం ప్రకారం రోడ్డు వెడల్పు 30 అడుగులు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న చోట పర్మిషన్ ఉండాలంటే బిల్డింగ్ అనుమతులు రావు కనుక ఇరుకుగా ఉన్న రోడ్లు ఏమైతే ఉన్నాయో వాటిని అలానే వదిలేసి వీలున్నంత మేరకు స్థానిక అవసరాల దృష్ట్యా రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఒకవేళ రోడ్డు వెడల్పు 30 అడుగులు ఉన్నా లేకపోయినా 10 అడుగుల కన్నా తక్కువ ఉన్న చోటు కూడా తదనుగుణంగా అక్కడున్న భవన యజమానుల రహదారికి వీలున్నంత మేర స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు సాగించేందుకు తదనుగుణ నిబంధనల్లో మార్పులు చేశామని వివరించారు. పట్టణ వ్యాప్తంగా పలు వీధుల్లో ఇందుకు సంబంధించి ఇప్పటికే రోడ్ల వెడల్పుపై నిర్ణయం తీసుకున్నామన్నారు. ముఖ్యంగా సంతోషమాత కోవెల మొదలుకొని చాకల వీధి వరకు ఇరుకుగా ఉన్న రోడ్ల విస్తరణకు వీలు కాని రోడ్లను వీలున్నంత మేర అభివృద్ధి చేసి భవన నిర్మాణదారులకు అనుమతులు ఇవ్వాలని భావించామన్నారు. ఈ సవరణ ఆధారంగా కొత్త నిర్మాణాలు సాగే అవకాశం ఉంటుందన్నారు. మాదక ద్రవ్య రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దేందుకు సమన్వయంతో అందరూ పనిచేయాలని కలెక్టర్ శ్రీకేష్, ఎస్పీ రాధిక పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందరి సమిష్టి సహకారం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీ కేశలాట్కర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ చైర్మన్ కలెక్టర్, కన్వీనర్గా ఎస్పీ, సభ్యులుగా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, డీఈఓ, డిఎంఎన్హెచ్ఓ, జిల్లా వ్యవసాయ అధికారి కొనసాగుతారన్నారు. లక్ష్య సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ఈ సందర్భంగా చర్చించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం లేకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. డ్రగ్స్ అలవాటు కలిగిన వారు మానసికంగా, శారీరకంగా పతనమవుతారన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై కళాశాలల యాజమాన్యాలు దృష్టి పెట్టాలన్నారు. తల్లిదండ్రులకు పిల్లలపై నియంత్రణ లేక డ్రగ్స్, గంజాయి వంటి వాటికి బానిసలవుతున్నారన్నారు. డ్రగ్స్ వినియోగంపై ఎలాంటి సమాచారం ఉన్నా స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా తరచూ గంజాయి వినియోగం వల్ల జరిగే అనర్థాలపై సదస్సులు నిర్వహించాలన్నారు. జిల్లా ఎస్పీ రాధిక మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు లేదని, వాటి వినియోగంపై, రవాణాపై గట్టి నిఘా ఉంచామని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రైల్వే, సెబీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గంజాయి రవాణా అరికట్టేందుకు చర్య తీసుకుంటున్నామన్నారు. ట్రాన్స్పోర్ట్స్, పార్సిల్ సర్వీసులు కూడా రవాణా జరిగే సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని నోటీసులు ఇచ్చామన్నారు. రాత్రి వేళల్లో లాడ్జీలు తనిఖీలు నిర్వహించి కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి మారక ద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబి జేడీ ఎన్ మణికంఠ, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వరరావు, టెక్కలి సబ్ కలెక్టర్ నూర్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ బి మీనాక్షి, శ్రీకాకుళం ఆర్డీఓ బి శాంతి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జ్ఞాన సరస్వతిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని రెడ్డిక వీధిలో పెద్ద ఎత్తున చిన్నారులు సరస్వతి పూజలు నిర్వహించారు. నగరంలోని రెడ్డికి వీధిలో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు అమ్మవారిని శ్వేతవర్ణ వస్త్రాలంకరణలో దర్శనమిప్పించారు. అలాగే దానిమ్మ పండు నివేదన చేశారు. రవ్వ కేసరి భోగాన్ని అర్పించారు. కనకాంబరాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో 1000 కలములు పెట్టి పూజలు నిర్వహించి పుస్తకాలను, కలములను చిన్నారులకు అందజేశారు. ఆలయ అర్చకులు బంకుపల్లి సత్య నరసింహమూర్తి, విజయదుర్గ యువజన సంఘం పర్యవేక్షణలో ఈ పూజలు ఘనంగా జరిగాయి. రెడ్డిక వీధి విజయదుర్గ అమ్మవారు కమిటీ సభ్యులు బసవ రాజేష్ రెడ్డి, బంగారి గురు భవానీ, లక్ష్మణరావు, నాగరాజు, సూరిబాబు, గోవింద, బసవ మల్లికార్జునరావు రెడ్డి, బసవ నాని, మణి, బర్ని శ్రీను, ప్రసాద్, రాజేష్ రెడ్డి, బసవ ఎల్లమ్మ, ఆనంద్ స్వీట్స్ రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నందున కక్షిదారులు సద్వినియోగపరుచుకొని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా అక్టోబర్ నెల 3వ శనివారం 21వ తేదీన మోటార్ ప్రమాద కేసులు, రెవెన్యూ కేసులు రాజీ కోసం ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి మోటార్ ప్రమాదాల కేసుల పిటిషనర్, అడ్వకేట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల స్టాండింగ్ కౌన్సిల్తో సమావేశం నిర్వహించి శనివారం జరగబోయే ప్రత్యేక లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయడానికి వ్యక్తిగత శ్రద్ధ పెట్టి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు, ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్ మంచు జనార్దన్ రావు, పివి రమణారావు, ఎన్బి శేషగిరిరావు, పిటిషనర్ తరపు అడ్వకేట్లు కె రాంబాబు నాయుడు, అంబటి ప్రకాష్, కె అప్పారావు, ఏ రమేష్, బి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాతృభూమి సేవలో నిస్వార్థ సేవకులుగా, సైనికులుగా పోలీసులు పనిచేస్తున్నారని వక్తలు కొనియాడారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, కలెక్టర్ శ్రీ కేశలాట్కర్, జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎస్పీ రాధికతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఈ రోజు జరుపుకుంటున్న పోలీస్ అమరవీరుల దినోత్సవం ద్వారా మనం చాలా తెలుసుకోవాల్సి ఉందన్నారు. వివిధ రకాల నేరాలు పెరిగిపోతున్నాయని, నేరాల నివారణకు స్వీయ నియంత్రణ చాలా అవసరం ఉందని స్పీకర్ అన్నారు. మన దేశంలో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్, కరోనా కష్టకాలంలో వారందించిన సేవలు మరువలేనివంటూ సీతారాం కొనియాడారు. పోలీసు లేకపోతే సంఘం లేదని, పోలీసుల విధి నిర్వహణ వల్లనే సమాజ మనుగడకు సులభతరం అవుతోందన్నారు. సమాజ రక్షణ, భద్రత కోసం పోలీసు సిబ్బంది అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారంటూ కొనియాడారు. అమరవీరుల కుటుంబాలకు శాసనసభాపతిగా ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. నేరం ఏ స్థాయిలో ఉన్నా, నేరం చేసే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా వారిపై చర్యలు చేపట్టాలని, అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందంజలో ఉన్నారంటూ స్పీకర్ కొనియాడారు. ప్రస్తుత చట్టాల్లో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రతి పౌరుడు పోలీసు యంత్రాంగానికి సహకరించాలన్నారు. కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. దేశ చరిత్రలో పోలీస్ సంస్మరణ దినం విశిష్ట దినంగా భావిస్తున్నామన్నారు. ఎస్పీ రాధిక మాట్లాడుతూ విధి నిర్వహణే పరమావధిగా భావిస్తామని అన్నారు. 1958 అక్టోబర్ 21న భారత చైనా సరిహద్దుల్లో దేశం కోసం తమ ప్రాణాలర్పించి అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ పోలీసుల అమరవీరుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. మన జిల్లాలోని విధి నిర్వహణలో ఎస్ బంగారు నాయుడు, ఏ పాపారావు, ఎం నరేంద్రదాస్, ఎం వెంకటరమణ, పి కృష్ణమూర్తి అనే 5 ఉద్యోగులు ప్రత్యర్థుల దాడుల్లో అమరులై ప్రాణాలు అర్పించారని తెలిపారు. వారి సేవలు గుర్తు చేసుకోవటం మన బాధ్యత అని అన్నారు. ఈ ఏడాది జిల్లాకు చెందిన 9 మంది విధి నిర్వహణలో వీర మరణం పొందారని, అటువంటి వారికి నివాళులర్పించడం మన బాధ్యత అని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన అమరవీరుల గ్రంథంలో దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన 188 మంది అమరవీరుల పేర్లతో కూడిన పుస్తకాన్ని శాసనసభాపతి తమ్మినేని సీతారాం జిల్లా ఎస్పీకి అందజేశారు. ఇందులో మన రాష్ట్రం నుంచి అమరవీరులు ఒక్కరున్నారు. అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వరరావు దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన 188 మంది పేర్లను చదివి వినిపించారు. విధి నిర్వహణలో అమరులైన ఎస్ బంగారు నాయుడు, ఏ పాపారావు, ఎం నరేంద్రదాస్, ఎం వెంకటరమణ, పి కృష్ణమూర్తి అను పోలీసు ఉద్యోగులు త్యాగాలు ప్రతిఫలం గుర్తుగా వారి కుటుంబాలకు ఘనంగా సన్మానం చేసి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, జాయింట్ కలెక్టర్ నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సబ్ ఎస్పీ ఎన్వి మణికంఠ, అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వర్, డిఎస్పీ వై శృతి, డి బాలచంద్ర రెడ్డి, జి నాగేశ్వర్ రెడ్డి, బాలరాజు, అమరవీరుల కుటుంబ సభ్యులు, సిఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం నగరంలోని సంతోషమాత ఆలయంలో అమ్మవారికి చతుర్వేద పారాయణం, ప్రత్యేక అభిషేకాలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాత శ్రీకాకుళంలో వెలసి ఉన్న శ్రీ సంతోషమాత అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అనుగ్రహ భాషణం చేస్తున్నారు. సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో సంతోషమాత అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శనివారం సప్తమి 7వ రోజున తెల్లవారుజామునే అఖిలాండకోట బ్రహ్మాండ జనని శ్రీ సంతోషమాత అమ్మవారి ప్రధాన మూల విరాట్టుకు సుప్రభాత సేవ, మహన్యాసపూర్వక ఏకాదశ సహిత నమక చమక పంచ సూక్తాలతో, పరిమళ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, నవకలశ ఆరాధన, అర్చన, షోడశోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, విశేష హోమాలు, లలిత సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, అర్చనలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతుకు అండగా అందరూ నిలవాలని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి 30వ సమావేశం, జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు మాసంలో ఏర్పడిన వర్షాభావ విపత్కర పరిస్థితులు గత 120 ఏళ్లలో ఎన్నడూ లేవన్నారు.
ఈ సమస్య జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చిందన్నారు. దీనివల్ల ఖరీఫ్కు సమస్యలు వచ్చాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై 2 సార్లు సమీక్షలు నిర్వహించారని అప్పలరాజు గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం వాటిల్లరాదనే ఉద్దేశ్యంతో రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారన్నారు. జిల్లాలో సాగునీటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం దోహదపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస టైలాండ్కు సాగునీటిని రైతులకు అందించేలా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ షట్టర్లు, పూడిక, గుర్రపు డెక్కలు వంటి సమస్యలతో సాగునీరు అందించేందుకు తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా తాత్కాలిక చర్యలు చేపట్టామని, కాల్వల ఆధునీకరణ త్వరితగతిన చేస్తే దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మంత్రికి వివరించారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున తొలి ప్రాధాన్యత శివారు ప్రాంత పంట భూములకు సాగునీరు అందించాలన్నారు. నీటి లభ్యతను బట్టి పంటలు వేసేలా ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని కలెక్టర్ వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమైన పనుల కోసం ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సింహ నేతాజీ, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వంశధార పర్యవేక్షక ఇంజనీర్ డోల తిరుమలరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేనేత హస్తకళలకు ప్రోత్సహిస్తూ సాంప్రదాయ వృత్తుల వారు తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేసి ఆదరించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్లోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్తిదారులకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు సరసమైన ధరలకు అవి లభించే అవకాశం ఉందన్నారు. వృత్తి కళాకారులకు, ముఖ్యంగా చేనేత హస్తకళా ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒకే చోటుకు తెచ్చి ప్రదర్శిస్తూ ఉండటం, విక్రయిస్తుండటం ఒక ప్రత్యేక కళ అన్నారు. శ్రీకాకుళం నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ ప్రదర్శనను తిలకించి చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించాలని వారు కోరారు. జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.